న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కళ్యాణం రమణీయంగా కమనీయంగా సాగింది. న్యూయార్క్లోని పొమానాలో ఉన్న శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ ఊరేగింపుగా కళ్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన ఆభరణాలను వధూవరులకు ధరింపచేశారు. రాముల వారికి సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టెలు, ఆభరణాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సీతమ్మ రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనంద పారవస్యంలో మునిగి తేలారు. భక్తి జనంతో న్యూజెర్సీలో పండుగ వాతావరణం నెలకొంది. సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణా దేశిక జీఆర్ స్వామీజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సాంప్రదాయాన్ని గుర్తు చేశారు. అనంతరం గణపతి పూజ, విశ్వక్సేనారాధన, మహాసంకల్పం, మంగళాష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహాహారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వానాల నడుమ జగదభిరాముడు జానకమ్మను మనువాడారు. కోదండరాముడు సీతమ్మ మెడలో 3 ముళ్ళు వేసిన వేళ రఘునందుని దోసిట తలంబ్రాలు ఆణిముచ్చలే నీలపురాసులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కరించిన వేళ కళ్యాణ ప్రాంగణం భక్తి పారవస్యంతో ఓలలాడింది. ఈ సీతారాముల కళ్యాణానికి పార్సిప్పనీకి మేయర్ జేమ్స్ బార్బేరియాతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సాంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కళ్యాణాన్ని ప్రవాసులు కన్నులారా వీక్షించి తరించారు. ఈ ఉత్సవం భద్రాచల రాములవారి కళ్యాణోత్సవాన్ని తలపించింది. కళ్యాణం అనంతరం ఉత్సవమూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు.